హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు సందీప్ ద ఎక్స్ప్లోరర్ యూట్యూబ్ ఛానల్. మనకు వినాయక చవితి అనగానే మనకు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ మనకైతే ఎక్కువగా గుర్తుకొచ్చేది ఖైరతాబాద్. సో ఖైరతాబాద్ వినాయకుడి దగ్గరికి ఈరోజు వెళ్దాం. ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర మనకు కోలాహలం ఎక్కువ కనబడుతుంది. ఈరోజు సండే కదా, ఇంకా బీభత్సమైన రద్దీ ఉంటుంది. సో నిన్న ప్రతిష్ఠ చేశారు. సో ఈరోజు మనమైతే వెళ్ళి దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాం. సో ఎలా ఉంటుంది అనేది మీకైతే చూపెడదాం. గణేష్ ఉత్సవాల చరిత్ర గురించి చూసుకుంటే, బ్రిటిష్ వాళ్ళు మనల్ని పాలిస్తున్న సమయంలో భారతీయులు గుంపులుగా ఉండటం కానీ మీటింగ్స్ పెట్టుకోవడం కానీ నిషేధం. అలాంటి క్లిష్ట సమయంలో ప్రజలందరినీ ఏకం చేయడానికి స్వతంత్ర ఉద్యమాన్ని పటిష్టం చేసేందుకు బాలగంగాధర్ తిలక్ గారు ఒక ఆలోచన చేశారు. 1893లో వినాయకుని విగ్రహాన్ని ఒక వీధిలో ఏర్పాటు చేసి ప్రజలందరినీ ఏకమయ్యేలా చేశారు. స్వాతంత్రోద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఈ ఆలోచన అయితే చేయడం జరిగింది. వినాయక ఉత్సవాలు మతపరమైన పండుగ కాబట్టి బ్రిటిష్ వాళ్ళు పట్టించుకునేవారు కాదు. అలా నిమజ్జన సమయంలో గణపతి బప్ప మౌర్య అంటూ వారిలో స్వాతంత్ర చైతన్యాన్ని, ఒక అవగాహన అయితే తీసుకువచ్చారు బాలగంగాధర్ తిలక్ గారు. అయితే మనకు స్వాతంత్రానికన్నా ముందు, అంటే స్వాతంత్రోద్యమానికి ఒక ఊపు తీసుకురావడం కోసం, అంటే ఒక జనాలందరూ అసెంబ్ల్ అవ్వడం కోసం మొట్టమొదటగా అయితే మనకు గణేష్ నవరాత్రి ఉత్సవాలు అయితే ప్రారంభమయ్యాయని తెలుస్తుంది. అంటే మన వినాయకుడు కూడా స్వతంత్రోద్యమంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించాడని చెప్పుకోవచ్చు. ఇంకా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాల చరిత్ర చూసుకుంటే 1954లో సింగరి శంకరయ్య గారు అయితే ఇక్కడ గణేష్ ఉత్సవాలను ప్రారంభించడం అయితే జరిగింది. ప్రతి ఏడు జరిగే గణేష్ చతుర్థి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తారు. భారతదేశంలోని అన్ని ప్రాంతాల నుంచి వేలాది మంది ఉత్సవాన్ని సందర్శించి గణేశుణ్ణి ఆశీర్వాదం అయితే పొందుతారు. పండుగ రోజుకు 3 నెలల ముందు నుండే ఇక్కడ విగ్రహ నిర్మాణం ప్రారంభమవుతుంది. దీనికోసం కొంతమంది శిల్పులు, దాదాపు 300 మంది కార్మికులు 3 నెలల పాటు పగలు రాత్రి శ్రమించి ఈ విగ్రహాన్ని తయారు చేస్తారు. ఈ విగ్రహాన్ని నిర్మించేందుకు దాదాపు ₹1,00,00,000 పైనే అవుతుంది. అండ్ ఈ గణపతి ఉత్సవాల్లో ఇక్కడి స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికైతే ఉపాధి దొరుకుతుంది. ప్రస్తుతం ఈ ఉత్సవాలని సింగరి శంకరయ్య గారి తమ్ముడైనటువంటి సుదర్శన్ గారు అయితే చూసుకుంటున్నారు. ఖైరతాబాద్ చుట్టూ, అంటే ఖైరతాబాద్ గణేశుడి చుట్టూ ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్స్ ఉన్నాయి. అండ్ జనాలు కూడా అసలు విపరీతమైన జనాలు ఉన్నారు. వస్తానే ఉన్నారు జనాలు అయితే. ఈ 2024 సంవత్సరంలో శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా ఖైరతాబాద్ వినాయకుడు మనకు దర్శనమిస్తున్నాడు. అయితే ఈ సంవత్సరం, అంటే 70 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో మనకు 70 అడుగుల విగ్రహాన్ని అయితే ఈ సంవత్సరం ఏర్పాటు చేయడం జరిగింది. 2021 వరకు ఇక్కడ విగ్రహాన్ని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో అయితే తయారు చేసేవారు. అయితే పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని 2022లో మొట్టమొదటి పంచముఖ మహాలక్ష్మి గణపతి విగ్రహాన్ని మట్టితో అయితే తయారు చేశారు. అప్పటి నుండి ఇక్కడ విగ్రహాన్ని మట్టితోనే తయారు చేస్తున్నారు. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఎంతో మంది ఖైరతాబాద్ వినాయకుడి దర్శనం కోసం అయితే క్యూ లైన్లో నిలబడ్డారు. కొన్ని వేల మంది అయితే ఇక్కడ ఉన్నారు. సో చూడొచ్చు మీ విజువల్స్ అన్ని.
నేనైతే ఖైరతాబాద్ గణపతిని దర్శనం చేసుకొని చాలా అంటే చాలా ఎంజాయ్ చేసిన, మధ్యలో డ్యాన్స్ కూడా వేసిన. సో ఈ జనాలు, ఆ క్రౌడ్ అదంతా చూసినప్పుడు చాలా అద్భుతంగా అనిపించింది. మీరు కూడా అంటే ఈ 11 రోజుల్లో ఆల్రెడీ 2 days, సెకండ్ డే ఇది. సో మీరు కూడా త్వరగా వెళ్ళి ఖైరతాబాద్ వినాయకుని అయితే దర్శనం చేసుకోండి అండ్ తరించండి. తప్పకుండా మీరైతే ఒక డిఫరెంట్ వైబ్ అయితే చూస్తారు. ఈ వీడియో అయితే ఇంతే. ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నన్ను అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. Signing off, Sandeep the Explorer from Hyderabad, Khairatabad, Bada Ganesh.